హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జబ్బు చేస్తే డబ్బులొస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఫిట్గా ఉన్నందుకే మనకు డబ్బులు తిరిగి చెల్లించే ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి కొత్తగా ఉంది కదూ? అవును, ఇది అలాంటొక కొత్త రకం హెల్త్ ప్లాన్ అన్నమాట. ఇది మన ఆరోగ్యకరమైన అలవాట్లకు రివార్డ్లిస్తుంది. అసలు ఈ యాక్టివ్ హెల్త్ ప్లాన్ ఏంటి, ఇదెలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు ఉన్న పద్ధతులకి ఎలా భిన్నంగా ఉందో చూద్దాం. ఆ తర్వాత మనం కట్టిన ప్రీమియంను తిరిగి ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం. దానికి కారణమైన యాక్టివ్ డేట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. చివరగా దీనిలో ఉండే ముఖ్యమైన కవరేజ్ ఏంటి, ఇతర కీలక వివరాలు ఏంటో పరిశీలిద్దాం. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అనారోగ్యం పాలైనప్పుడు మనల్ని ఆర్థికంగా ఆదుకునే ఒక సేఫ్టీ నెట్, అంతేకదా? కానీ ఈ ప్లాన్ ఆ ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తోంది. ఒకసారి ఆలోచించండి. కేవలం అనారోగ్యానికి కవర్ ఇవ్వడమే కాదు, ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నందుకు మనకే రివార్డిచ్చే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది గదూ? అదే ఈ ప్లాన్ వెనుకున్న అసలు ఆలోచన. అవును, 100%. మనం కట్టే వార్షిక ప్రీమియంలో ఏకంగా 100% వరకు తిరిగి పొందే అవకాశం ఈ ప్లాన్ మనకు కల్పిస్తుంది. ఇది నిజంగా ఈ పాలసీలో ఉన్న ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన ఆకర్షణ. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ ప్రీమియం తిరిగి రావడమనేది ఎలా సాధ్యం? దీని వెనుకున్న సిస్టమేంటి? దాన్ని వీళ్ళు హెల్త్ రిటర్న్స్ అని పిలుస్తున్నారు. ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్ అండ్ క్లియర్. చురుకుగా ఉండండి, మీ ప్రీమియంలో 100% వరకు తిరిగి పొందండి. అంటే ఇక్కడ మన ఆరోగ్యమే మనకు సంపాదనగా మారుతుందన్నమాట. మరి ఈ ప్రాసెస్ కష్టమా అంటే అస్సలు కాదు, చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, యాక్టివ్ హెల్త్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్, రోజూ యాక్టివ్గా ఉంటూ యాక్టివ్ డేజ్ అనేవి సంపాదించాలి. ఇక ఫైనల్గా అలా సంపాదించిన హెల్త్ రిటర్న్స్ను ఉపయోగించుకోవడమే. చాలా తేలిక కదా? ఓకే, ఇంతకీ ఈ యాక్టివ్ డేస్ అంటే ఏంటి? మన రివార్డ్లను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎందుకంటే రివార్డ్స్కి ఇదే ఆధారం. ఒక యాక్టివ్ డేజ్ సంపాదించటం చాలా సులభం. ఒక రోజులో 10,000 అడుగులు నడిచినా, లేదా 300 క్యాలరీలు బర్న్ చేసినా, లేదా కనీసం ఓ 30 నిమిషాల పాటు జిమ్ సెషన్ పూర్తి చేసినా చాలు. వీటిలో ఏ ఒక్కటి చేసినా ఒక యాక్టివ్ డేజ్ మన ఖాతాలో పడిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకు ఎంత ప్రీమియం తిరిగి వస్తుంది అనేది 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, మనం నెలకు ఎన్ని యాక్టివ్ డేస్ సంపాదిస్తున్నామనేది. రెండోది, మన హెల్త్ అసెస్మెంట్ ద్వారా వచ్చే హెల్దీ హార్ట్ స్కోర్. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది మన రిటర్న్స్ను ఎలా లెక్కిస్తారో చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక నెలలో 13 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ డేస్ సాధించి మన హెల్త్ స్కోర్ గ్రీన్ అంటే లో రిస్క్లో ఉంటే ఆ నెల ప్రీమియంలో ఏకంగా 12% తిరిగొస్తుంది. అదే మన యాక్టివిటీ తగ్గినా లేదా రిస్క్ లెవెల్ పెరిగినా ఈ రిటర్న్ పర్సెంటేజ్ మారుతూ ఉంటుందన్నమాట. కేవలం నెలవారీ రివార్డ్లే కాదు, ఇంకా అదనంగా వార్షిక బోనసులు కూడా ఉన్నాయి. ఒకవేళ సంవత్సరంలో 325 యాక్టివ్ డేస్ పూర్తి చేస్తే ప్రీమియంలో 50% వరకు అదనపు బోనస్గా పొందొచ్చు. ఇది రోజూ యాక్టివ్గా ఉండటాన్ని ప్రోత్సహించడానికి పెట్టిన ఒక మంచి ఇన్సెంటివ్. మరి మనం సంపాదించిన ఈ హెల్త్ రిటర్న్స్ను ఎలా వాడుకోవచ్చు? ఇది కేవలం నంబర్ కాదు, దీనికి నిజమైన డబ్బు విలువ ఉంది. నెక్స్ట్ ఇయర్ పాలసీ ప్రీమియం కట్టొచ్చు, మందులు కొనుక్కోవచ్చు, లేదా డయాగ్నోస్టిక్ టెస్టుల ఖర్చులకు కూడా వాడుకోవచ్చు. ఈ రివార్డ్లు, బోనస్లు అన్నీ బాగున్నాయి, కానీ అసలిదొక్క మంచి హెల్త్ ఇన్సూరెన్సా? దీనిలో బేసిక్ కవరేజ్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం. ఎందుకంటే రివార్డ్లతో పాటు భద్రత కూడా అంతే ముఖ్యం కదా. ఇది ఒక పూర్తిస్థాయి ప్లాన్. సాధారణ హాస్పిటలైజేషన్తో పాటు డిశ్చార్జ్ అయ్యాక 180 రోజుల వరకు అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. అంతేకాదు, రోబోటిక్ సర్జరీల లాంటి మోడర్న్ ట్రీట్మెంట్లకు, ఇంకా ఇంట్లో తీసుకునే చికిత్సలకు కూడా కవరేజ్ లభిస్తుంది. హాస్పిటల్ రూమ్ విషయంలో ఒక ముఖ్యమైన వివరముంది. మనం తీసుకున్న సమ్ ఇన్షూర్డ్ను బట్టి రూమ్ ఎంపిక మారుతుంది. 3 లక్షల పాలసీకి షేర్డ్ లేదా సింగిల్ ప్రైవేట్ రూమ్ లభిస్తుంది. అదే 4 లక్షలు అంతకంటే ఎక్కువ పాలసీ అయితే రూమ్ విషయంలో ఎలాంటి లిమిట్స్ ఉండవు. ఇందులో మరో ముఖ్యమైన బెనిఫిట్ నో క్లెయిమ్ బోనస్. 2 ఏళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మన సమ్ ఇన్షూర్డ్ అంటే కవరేజ్ అమౌంట్ డబుల్ అవుతుంది.
ఆరోగ్యంగా ఉన్నందుకు ఇది మరో అద్భుతమైన బహుమతి. ఇక చివరిగా ఈ ప్లాన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన టెక్నికల్ డీటెయిల్స్ అంటే వెయిటింగ్ పీరియడ్స్ లాంటి వాటిని సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ లాగే దీనికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు చాలా అనారోగ్యాలకు కవరేజ్ ఉండదు. కొన్ని ప్రత్యేక వ్యాధులకు 24 నెలలు అంటే 2 ఏళ్లు, ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులకు 36 నెలలు అంటే 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. సో ఫైనల్గా ఈ ప్లాన్లోని ముఖ్యాంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే 100% వరకు ప్రీమియం తిరిగి పొందే అవకాశం, 2 ఏళ్లలో సమ్ ఇన్సూర్డ్ రెట్టింపు అవ్వడం, ఇంకా క్రానిక్ కండీషన్స్కి మొదటి రోజు నుంచే కవరేజ్, ఇవే ఈ ప్లాన్ను చాలా ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇదంతా చూశాక మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. జబ్బు పడ్డాక కవర్ ఇవ్వడమే కాదు, అసలు జబ్బు పడకుండా ఆరోగ్యంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తూ ఇలా రివార్డులు ఇవ్వటం, ఇదేనా హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్? ఒకసారి దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.